బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండోయ్. ఏవండీ, గోంగూరతో పలావ్ చేస్తాను ఇప్పుడు. నేను నా స్టైల్‌లో ఎలా చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. అండి, ఇప్పుడు పలావ్‌కి సరిపడా, బిర్యానీకి సరిపడా వేసుకుంటాం కదా, ఆ మసాలా అంతా వేసేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. 1.5 స్పూన్ అలా వేసాను నేను. కొంచెం పసుపు, టమాటా కూడా ఒకటి వేస్తున్నానండి. గోంగూర కూడా పెట్టేసుకుందాం, మగ్గిపోతుంది అంతా. సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం, ఇప్పుడు 1 గ్లాస్ రైస్ కదండి, 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇంకోండి, చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసేసుకుందాం. ఇదిగోండి, చూడండి ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. చల్లారాక ఇంకా బాగా వస్తుందండి మనకి. ఏమండి, దీని టేస్ట్ ఉంటుంది, అసలు ఒక ముద్ద కూడా వదలరండి, అంత బాగుంటుంది టేస్టు. మనం గోంగూరతో చేసాం కదా, చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకుందాం. ఫస్ట్ వేయించుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకుందాం. కొంచెం ఉంచాను నేను. కొంచెం పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు వేయించి పెట్టుకున్నానండి. అంతే, అయిపోయిందండి గోంగూర పులావ్. టేస్ట్కి అయితే ఏమాత్రం తగ్గదండి. పిల్లల దగ్గర నుంచి అందరూ తినే ఫుడ్, చక్కగా చాలా బాగుంటుంది. మీరు చేస్తున్నారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో ఒక టేస్ట్ నేను మళ్ళీ పెడతాను. ఏమండి, చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో? బిర్యానీ స్పూన్తో కంటే చేతితో తింటేనే దాని ఫ్లేవర్ మనకు తెలుస్తుందండి. అబ్బా, సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మీరు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి.